వాసన గల తెల్ల పువ్వుల చెట్టు. ఇది అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాలలో విరివిగా పుష్పిస్తుంది. ఈ పువ్వులు రాత్రియందు వికసించి ఉదయానికల్లా రాలిపోయి చెట్టు కింద తెల్లని చాపపరిచినట్లు కనిపిస్తుంది. వీటి పువ్వులు తెల్లగా ఉండి ఎర్రని కాడను కలిగి ఉంటాయి. పారిజాతం చెట్టు ఒక వరాన్ని పొందింది. అది ఏంటంటే ఆ చెట్టు ఇస్తే తప్ప పుష్పాలను ఎవరూ కొయ్యకూడదు. అందుకే పారిజాత పుష్పాలను ఎవరూ కూడా చేతితో కొయ్యరు. కేవలం భూమి మీద రాలిన పుష్పాలనే తీసుకొని దైవారాధనకు వినియోగిస్తారు. అలా అని ఇవి నేలను తాకకుండా చాప లేక ఏదైనా వస్త్రం లేక పట్టాకపటం చేయకూడదు. ఈ పువ్వులు నేలను తాకాకే దైవారాధన చెయ్యాలి. అదేవిధంగా ఈ చెట్టును పూల కోసం దులపటం చేయకూడదు. ఇలా ఈ చెట్టును పూలను కోయటం లేదా దులపటం చేస్తే మహాపాపంగా శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ చెట్టు కింద పేడతో అలికి ఉంచాలి.